చేయమని, కొందరికైనా రక్షణ కార్యం మీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సోదరుడు మరి గోపి వచ్చి తన రక్షణ సాక్ష్యాన్ని, అనుభవ సాక్ష్యాన్ని పంచుకుంటాడు. తీసుకోవచ్చు, అది చేతిలో పట్టుకుంటా, కొంచెం పైన పెట్టు ప్రభుదాస్, కొంచెం పైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడికి సేవకురాలికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. నా పేరు గోపి, మాది గోళ్లపాడు. మా నాన్న పేరు చెంచయ్య, మా అమ్మ పేరు మస్సానమ్మ. మేము విగ్రహారాధ కుటుంబం నుంచి ప్రభువుని ఎరిగాము. నాకు ఒక సహోదరి. చిన్నతనం నుంచి నాకు కొన్ని ఆలోచనలు ఉండేవి, కానీ నాకు తెలిసిన భక్తితోటే నేను కొనసాగుతూ ఉండేవాడిని. కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మా అక్కాయికి మ్యారేజ్ జరిగింది. అంతకుముందు మా అక్కాయి బాగా విగ్రహారాధనలో భక్తిలో ఉండేది. కానీ పెళ్ళైన తర్వాత మా బావగారు, మా అత్తయ్య వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు తర్వాత అక్కాయికి ఉన్న సందేహాలు ఆ సేవకుడి ద్వారా, పెరంగపురం బాలభద్రి గారి ద్వారా మా అక్కాయికి ఉన్న సందేహాలన్నీ తీర్చుకొని నిజరక్షకుడిగా యేసుక్రీస్తుని అంగీకరించి మా అక్క మారు మనసు పొందింది. మారు మనసు పొందిన తర్వాత కాడి నుంచి యేసు ప్రభు గురించి మాకు చెప్పడం మొదలుపెట్టింది. నేనైతే ఆ మాలా మాదిగల దేవుడి గురించి నా దగ్గర మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మాకు అవసరం లేదు, నా గుమ్మం కూడా తొక్కనే నిన్ను, నా ఇంటికి రావద్దు అసలు, నువ్వు మారింది కాక మమ్మల్ని ఎందుకు మారుస్తావని మక్కని బండబూతులు తిట్టామండి. కానీ మక్క ఇంట్లో మొట్టమొదటిగా నువ్వే మారతావురా, ప్రభుని నువ్వే మారతావు, దేవుడు నిన్నే పట్టుకుంటాడు, నిన్నే రక్షిస్తాడు అనేది చాలామందిని చూశాను ఇలాంటి వాళ్ళని చెప్పాను నేను. కానీ నాకు చిన్న సందేహం ఉండేది. నా క్యాస్ట్ పరంగా వచ్చేసి మేము చౌదరీస్ అవ్వడంతో నాకు చిన్నతనం నుంచి మా తాతల దగ్గర నుంచి నేను చూస్తున్నప్పుడు కొన్ని సందేహాలు ఉండేవి నాకు. నామమాత్ర క్రైస్తవులు వచ్చినప్పుడు కానీ, వేరే కులస్తులు వచ్చినప్పుడు కానీ, మా తాతలకి మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు దూరంగా నుంచోవటం అంటే నాకు చిన్నతనం నుంచి మాకు కొంచెం గర్వమైన ఫీలింగ్ ఎదుగుతూ ఉండేది. అంటే మేము గొప్ప, మా క్యాస్ట్లో గొప్ప, అంటే మా మతంలో గొప్ప అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆ గర్వ హృదయం నా చిన్నతనం నుంచి నాకుంటూ ఉండేది. కానీ దేవుడు, నేను అనుకునేవాడిని మా తాతలు చాలా గొప్ప పుణ్యకార్యాలు చేశారు, చాలామందికి అన్నం పెట్టారు, ఆ కార్యాలు మమ్మల్ని బతికిస్తే అనుకునేవాళ్ళు. కానీ దేవుడు మీ నీతి కార్యాలు మురికి గుడ్డల వెళితే ఎంచాడు దేవుడు. అప్పుడు నాకు తెలియదు దేవుడి గురించి. కానీ నా అక్క చెప్తూ ఉండేది, నేను నమ్మలేదు. కానీ అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు 14వ సంవత్సరం 2007 నవంబర్ నెలలో నాకు పసికెరలు అయినాయి. అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2 పాయింట్లే ఉన్నాయి. నేను ఇంటి దగ్గర నుండి పక్కన ఉన్న ఊరిలో హాస్పిటల్లో చూయించుకుంటూ ఉన్నాను. అప్పుడు ఉన్నప్పుడు 2 పాయింట్లే ఉన్నాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 4 రోజులు గడిచినాయి, మళ్ళీ చెక్ చేస్తే అది 5 పాయింట్లకు పెరిగింది. సరే మళ్ళీ పత్యం ఉండట్లేదు నువ్వు అని చెప్పేసి హాస్పిటల్లోనే ఉన్నామని చెప్పారు. అక్కడ ఉన్నా నేను, అది తగ్గలేదు. మళ్ళీ 4 రోజుల తర్వాత చూస్తే అది 40 పాయింట్లకు పోయింది. ఇంకక్కడతోటి ఈ కేసు చాలా సీరియస్గా ఉంది, ఈ అబ్బాయి బతకడు, ఇతన్ని విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళమన్నారు. అప్పుడు హుటాహుటిన మేము విజయవాడ హరిణి హాస్పిటల్, అది పుష్ప హోటల్ సెంటర్, అది విజయవాడలో, ఆ హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ గారు, అసలు మీరు మనుషులేనా, ఈ అబ్బాయికి మీరు 1-2 పాయింట్లు అనుకుంటున్నారు, పసికెరలు 40 పాయింట్లు ఉన్నాయి, ఇన్ని రోజులు మీరు ఎలా ఉంచారు అని డాక్టర్ గారు తిట్టడం జరిగింది. వాళ్ళ హాస్పిటల్ ప్రకారం ఏ రోగి వెళ్ళినా సరే హాస్పిటల్కి ఏమన్నా పేషెంట్ చనిపోతే ఏ సంబంధం లేదని మొదటిగా ఎవరి దగ్గర నా సంతకాలు చేయించుకుంటారు. కానీ నా జీవితం అది అలా కాదు. 47 పాయింట్లు అంటే నన్ను హాస్పిటల్లో చేయించుకోమని చెప్పారు. మేము చాలా బతికిలాడాము, మాకు ఇంకే హోప్ లేదయ్యా, మా నాన్నోళ్ళు మా పిల్లగాడు బతికితే ఇక్కడి నుంచి వెళ్తాడు, లేదంటే నేను ఇంటికి తీసుకెళ్తాను మా నాన్న చెప్పాడు. కానీ వాళ్ళు అంతసేపు నాన్న బతికిలాడటం వల్ల ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఇంజక్షన్ నాకు చేస్తానే అక్కడ ఉన్న నర్సులు అనుకుంటూ ఉండేవాళ్ళు, ఈ అబ్బాయి దేహం ఇంత పచ్చగా రక్తం కన్నా పసర ఎక్కువ ఉంది, ఈ అబ్బాయి బతకడని నా ముందే చెప్పుకుంటా ఉన్నారు. నేను బాధపడేవాడిని. అప్పటికీ మా అక్క నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థించి సంఘానికి చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేది. నేను అవి కూడా అప్పటికీ పట్టించుకోలేదు. నాలో గర్వం ఉంటానే ఉంది, అప్పటికి కూడా నేను పట్టించుకోలేదు. నక్క నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉండేది, నేను నమ్మలేదు.
నా బంధువులు వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళ అంతరాలు తాయెత్తులు తీసుకొచ్చి నాకు కడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచాయి, కానీ ఏ మాత్రం నాకు తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక 20 రోజులు గడిచిన తర్వాత నాకు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఆ జాండీస్ 47 పాయింట్లకు పోయింది 42 నుంచి. ఇంకప్పుడు డాక్టర్ గారు, ఈ అబ్బాయి బతకడం కష్టము, మీ బంధువులు ఎవరు అనుకుంటే చెప్పండి అని చెప్పారు. ఇప్పుడు నా బంధువులంతా వచ్చి నన్ను చూస్తూ పోతా ఉన్నారు. అప్పుడు మక్క చెప్పిన మాటలు నాకు ఇంకో సందేహం ఉండేది. వీరెందుకు ఆ హాస్పిటల్ వాళ్ళని, లేని వాళ్ళని, పేదలని టార్గెట్ చేసుకుని వీళ్ళు ప్రభు గురించి చెప్తారనే ఆలోచన నాకు ఉండేవి. ఆ సందేహాన్ని కూడా దేవుడు తీర్చాడు. అది నా అక్క చెప్పినప్పుడు నాకు నా బంధువులంతా వచ్చి చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది నేను చనిపోతాను ఇంక 2-3 రోజులు అని అర్థమైంది. మా నాన్న నా దగ్గరకు వచ్చి నా బంధువులంతా చూసి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నాన్న కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు నాన్న ఏడుస్తావు, నేను చనిపోతే నా ఒక అరెకరం అక్కకి ఇచ్చి మిగతాది పేదలకి ఇవ్వని చెప్పాను నేను. కానీ ఆ రోజు మా నాన్న కన్నీరు కాచి నా చేతి మీద పడి, కానీ అది నాకు ఇంకా గుర్తుంది. కానీ అప్పుడు మా అక్క ఒక మాట చెప్పింది, ఇంకా నీ హోప్స్ అన్నీ అయిపోయినాయి, నువ్వు బతకమనుకున్నావు కదా, ఇది ఒక్కసారి నా మాట నమ్ము, నీ పాపాలను ఒప్పుకొని నిజంగా దేవుడు యేసుక్రీస్తు నువ్వు అంగీకరించి ఇది ఒక్కసారి నువ్వు నీ కోసం ఒక్కసారి నీ తండ్రితోటి నువ్వు ఎలా మాట్లాడతావో అలా మాట్లాడు, నాకు ప్రార్థన రాదు కదా అన్నా నేను. నీకు రాకపోయినా నీ తండ్రితో ఎలా మాట్లాడతావు నువ్వు అలా మాట్లాడమని చెప్పింది. సరే అనుకున్నాను. ఈలోపు నాన్నగారికి కూడా కృష్ణమూర్తి గారని అక్కడ విగ్రహారాధన నుంచి ఆయన ప్రభుని ఎరిగిన అతను నాన్నకు పరిచయం అయ్యాడు. అలాగే నాన్నకు కూడా ఆయన స్వార్థ చెప్తా ఉన్నాడు, మారండి మీరు, నా భార్య ఇలాంటి నుంచి మారింది అన్నాడు. నాన్న కూడా ఇంట్లో మొదలుపెట్టాడు. సరే నేను అక్కకి చెప్పాను, అక్క నేను నమ్ముతాను, ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, నిజంగా దేవుడు అనగా ఉంటే నన్ను బతికిస్తే నేను ఆయన సాక్ష్యం చెప్పుకుంటాను, సాక్షిగా జీవిస్తానని ఆ రోజు నేను వాగ్దానం చేశాను దేవుడికి. అలా జరిగింది. నేను ఆ రోజు నిజంగా యేసుక్రీస్తుని నేను అంగీకరించాను. నిజంగా నువ్వు దేవుడని నేను నమ్ముతున్నాను, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను పాపుణ్ణని ఒప్పుకున్నాను, నా పాపాలని తీసేది, నా పాపం కోసం నువ్వు మరణించావు నేను నమ్ముతున్నాను, నిజంగా నాకు తగ్గితే నేను నమ్మి నా సాక్ష్యము సంఘం ఎదుట సమాజం ఎదుట నేను చెప్తానని చెప్పాను. ఆ రోజు రాత్రి నాకు ముగ్గురు దేవదూతలు కల్లోకి వచ్చి 3 ముద్దలు అన్నం పెట్టి ఈరోజు నువ్వు స్వస్థపడ్డావని చెప్పారు. అదే రోజు రాత్రి నాన్నకు కల్లో వచ్చి ఒక స్త్రీ, నా సమయం అయిపోయింది, నాకు 11:30 రూపాయి, ఇంక నేను ఇక ఉండలేను, నేను ఉండను, నా సమయం అయిపోయింది, నువ్వు ఇవి నేను తీసుకొని పోతానని అదే రోజు నాన్న కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. నేను అదే రోజు ప్రార్థించుకున్నాను. నాన్నకి అలా కల వచ్చింది, నాకు ఇలా కల వచ్చింది. నాకు వచ్చిన కళని అక్కాయికి కూడా నేను చెప్పాను, ఈ రోజుతో నువ్వు స్వస్థపడ్డావురా, దేవుడు నీకు తగ్గిస్తాడంది. సరే తగ్గిస్తే చూస్తాను, నేను దేవుడి గురించి నమ్ముకుంటానన్నాను. ఆ రోజులాగే ఉదయాన్నే వచ్చి వాళ్ళు రక్త పరీక్ష తీశారు. ఆ రోజు 7 పాయింట్లు తగ్గింది. రోజు నాకు 1/2 పాయింట్, 1 మిల్లీ పాయింట్ కూడా తగ్గేది కాదు. ఆ రోజు 7 పాయింట్లు తగ్గింది. డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా 5 నిమిషాలు నా దగ్గరకు ఉండి చెక్ చేసి మళ్ళీ నీకు తగ్గుమోహం పట్టిందిరా అని చెప్పాడు. దేవుడు అలా పరిస్థితిని ఎలా మార్చాడంటే ఒక్కసారిగా నేను చనిపోతానే ఆలోచన నుంచి కూడా తీసేశాడు. అప్పుడు దాకా నేను యేసుక్రీస్తు దేవుడు కాదనుకునేవాడిని, కానీ యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించినవాడు అనుకున్నాను. కానీ ఆ రోజు నేను నిశ్చయంగా నమ్మాను, నేను క్రీస్తు నిజమైన దేవుడు, నా కొరకే ప్రాణం పెట్టాడని నేను నమ్మాను. ఆ రీతిగా మా నాన్న కూడా నమ్మటం జరిగింది. కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను అనుకున్న నా సందేహం, వీళ్ళు ఎందుకు ఆ పేదల్ని టార్గెట్ చేసి ఈ రోగుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తారు, మారుస్తారు అనుకునేవాడిని. నిజంగా నాకు ఏ మనుషుల మాటలు, ఏ డాక్టర్ల మాటలు నన్ను ఓదార్చలేకపోయినాయి. కానీ దేవుడు దర్శించినప్పుడు నేను అనుభవం గుండా తీసుకెళ్ళాడు. నాకున్న సందేహాలన్నీ తీర్చి నాకు అనుభవం గుండా తీసుకెళ్ళేవాడికి అప్పుడు ఆ ప్రశ్నకు కూడా నాకు సమాధానం దేవుడు ఇచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నేను నమ్మాను. అక్కడున్న నర్సులు కూడా కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఎంత ప్రేమ చూపెట్టారంటే నా పట్ల, సొంత తమ్ముడు చూసినట్టు అక్కడ ఉన్న చెల్లెలు కానీ అక్కని పిలుస్తూ ఉండేవాళ్ళు, అక్కడ అన్నలని. వాళ్ళు నా పట్లే కాదు అందరి పట్ల ఎంత ప్రేమ చూపెట్టారంటే, అప్పుడు ప్రభుని నమ్ముకుంటే ఇంత ప్రేమ చూపిస్తారా అనుకున్నా నేను. అలా నా అక్క నా కోసం ఎంతో ప్రార్థన చేసింది. నా అక్క ద్వారా కూడా నన్ను దేవుడు దర్శించాడు.
అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చాను. అక్కడ ఉన్న 3 నెలలు కూడా మా నాన్న రోజుకి 20 సార్లు, ఒక్కో రోజు 30 సార్లు కూడా ఆ 3వ ఫ్లోర్లో నేను ఉన్నాను. ఆ 3వ ఫ్లోర్లో ఆయన కాళ్ళు పోయినా సరే ఎప్పుడు ఏ రోజు కూడా మా నాన్న మొహంలో నేను నిరాశ కానీ చేదరింపు కానీ నేను చూడలేదు. అప్పుడు వాళ్ళు ప్రభు నెరగనప్పటికి కూడా మా నాన్న ప్రేమ చాలా విలువైంది అనిపించింది నాకు. అలా నేను ఆ గడిచిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నాకు సంవత్సరం రోజులు నేను మంచం మీదే ఉన్నాను. ఈ సంవత్సరం రోజులు నాకు మా అమ్మ నాకు అన్నం పెట్టడం కానీ, నాకు స్నానం చేయించడం కానీ, నా బాత్రూమ్ కానీ అన్నీ మా అమ్మే చేసింది. అలా ఆ సంవత్సరం దేవుడు నన్ను కాపాడాడు. తిరిగి నేను రక్షణ పొందాలి, నేను ప్రభువుని అంగీకరించి నేను రక్షణ తీసుకోవాలని 2009 మే 31 నేను రక్షణ తీసుకోవడం జరిగింది. బాప్తీసం పెరంగపురంలోని బాలవర్ధిని గారి దగ్గర. అలాగే నాన్న కూడా రక్షణ తీసుకున్నాడు. అలా ప్రభువుని ఎరిగి మేము చిన్నగా ఇంటికి వచ్చి ఇంకా మేము ఇంటి దగ్గర ఉన్నాము. ఆదివారం పెరంగపురం పోతా ఉన్నాను. ఇలా నాకు రోగం తగ్గే కొంది మళ్ళీ అప్పుడు చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను డబ్బు సంపాదించడం కోసం మళ్ళీ నష్టాపేటకి పనులకు వెళ్ళేవాడిని. నేను చిల్లర కొట్టుకి వెళ్ళాను, ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళాను అన్నయ్య దగ్గరగా. ఆ ఫాస్ట్ ఫుడ్లో ఉంటేనే నేను సొంతగా ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నాను. ఈలోపు ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాలు ఈలోపు గడుస్తూ ఉన్నాయి. నేను పెరంగపురం వెళ్ళడం కూడా మానేశాను. అలాగే నేను అద్దెకుంటున్నాను. నాకున్న ఇల్లు కూడా పాడైపోతే నేను అద్దెకుంటుంటే అప్పుడే అన్నయ్య 2 సంవత్సరాల తర్వాత నేను లోకంలోనే తిరుగుతున్నాను. అప్పుడు అన్న ఎక్కడికి మా ఇంటి పక్కకి అద్దెకి వచ్చాడు. మళ్ళీ నేను క్రీస్తుని ఆరాధించడం మొదలుపెట్టాను. నా కుటుంబం ఆరాధించడం మొదలుపెట్టింది. అన్నయ్య తిరిగి మళ్ళీ మందిరం ఇక్కడ కట్టుకొని ఇక్కడికి వచ్చినాక నేను మళ్ళీ మందిరానికి రావడానికి మానేశాను. నేను రాలేదు. తిరిగి మళ్ళీ లోకంలోనే సంపాదన కోసం మళ్ళీ లోకంలోనే తిరగడం మొదలుపెట్టాను. నేను తిరిగి నేను ఆ ఫాస్ట్ ఫుడ్ నేను ఒక్కడిని తీసుకున్న తర్వాత ఆ నెలకి నాకు 50,000 లాభం వస్తుంది నెలకి. నా ఆలోచనలన్నీ మారిపోయి దేవుణ్ణి వదిలేశాను. ఇంక నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నాకు నెలకి నా 50,000 వస్తున్నాయి, ఇంక నుంచి నా లైఫ్ ఒకలాగా ఉంటుంది అనుకున్నాను. ఖర్చుని తీసుకుని ఒక నెలకి దేవుడు మళ్ళీ తిరిగి నాకు దెబ్బ కొట్టాడు. ప్రత్యేక ఆంధ్ర ఇచ్చి ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఆంధ్ర బంధువులు జరిగినాయి. అప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆగిపోయారు. నాకున్న పరిస్థితి నుంచి నేను షాప్కి ఎదురు పెట్టాల్సి వస్తుంది నెల. దేవుడు నాకు అర్థమవుతుంది. ఒక పక్క దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, నీ చిత్తం ఇది, నా చిత్తం నువ్వు నెరవేర్చట్లేదు, నీ ఇష్టాలు మాత్రం నెరవేర్చకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ తిరిగి రావడానికి నాకు భయం. దేవుడు నేను పరిశుద్ధంగా లేను, దేవుడిని నేను సన్నిధికి రావాలంటే ఎలా రాగలుగుతాను ప్రభా, నేనైతే నటించలేను, నేను రాను ప్రభా నీ సన్నిధికి అనుకుంటే దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ తిరిగి దెబ్బ కొట్టడంతో మళ్ళీ నేను ఇంటికి రావడం జరిగింది. అప్పుడప్పుడు మందిరానికి వస్తూ ఉన్నాను. ఈలోపు కరోనా రావటం కూడా జరిగింది. కరోనా రావటం వల్ల మా అమ్మకు కూడా కరోనా వచ్చింది. ఆ కరోనా వస్తే అప్పుడు చనిపోయిన వ్యక్తుల్ని కనీసం కంటికి కూడా చూపించరు. మా అమ్మ ఏడుస్తానే, గుమ్మం దగ్గర నుంచి ఏడుస్తానే వెళ్తుంది హాస్పిటల్కి. అమ్మ నీకేం కాదు, దేవుడు తిరిగి నేను రప్పిస్తాడు అని చెప్పి నేను మళ్ళీ ప్రార్థించుకున్నాను. దేవుడు మళ్ళీ మా అమ్మని క్షేమంగా ఇంటికి చేయించాడు. అలానే కాదు, అన్నయ్య ద్వారా, ఆత్మీయ తండ్రి ద్వారా నాతో ఎన్నోసార్లు మాట్లాడేవాడు. నేను లోకంలో పాపంలో ఉన్నప్పుడే నేను ఎలా ఎంచుకునేవాడిని అంటే పాపం చేయాలని తలంపులు నాకు వచ్చినప్పుడు నేను అన్ని జనులను ఎంచుకోను. నా ఆలోచనలు ఎలా ఉంటాయి, విశ్వాసాలనే తీసుకునేవాడిని. ఆ విశ్వాసాలు ఏమాత్రం వాళ్ళ నామకైతే క్రైస్తవులాగా జీవిస్తున్నారు కదా, పలానా సంఘ కాపరి ఇలా ఉంటున్నారు, వాళ్ళు ప్రభుని నమ్ముకొని ఏమని నేను అనుకుంటామండి. కానీ దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడింది. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూడు అని దేవుడు నాతో మాట్లాడాడు. అలాగే నా సంఘరి కాపరి ద్వారా 1 కొరింథీయులు 11:1 నేను క్రీస్తు పోలి నడుచుతున్న ప్రకారం మీరు నన్ను పోలి నడువని అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అది దేవుడు నాతో మాట్లాడిన మాటల. నీ ఆత్మీయ తండ్రిని చూడు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూడని దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు. ఇది నేను ఏ మనిషిని హెచ్చించడానికి కాదు, దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. నా ఆత్మీయ తండ్రి గురించి నేను తిరిగి రావడానికి కూడా సగం ఆత్మీయ తండ్రి నాకు కారణం. ఆయన జీవితం, ఆయన వ్యక్తిగత దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి మళ్ళీ తిరిగి నన్ను మందిరానికి నడిపించాయి. నేను దేవుడిని వదిలిపెట్టినప్పుడు అనేక సార్లు నన్ను దెబ్బ కొట్టాడు, తిరిగి ఆయన మందిరంలో నడిపించాడు. ఆ తర్వాత నేను తిరిగి మళ్ళీ మందిరంలోకి రావడం తర్వాత నాకు ఉన్న పొలానికి కూడా కొంచెం రేట్ రావడం జరిగింది. దాన్ని నమ్ముకొని నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకున్న తర్వాత వివాహ విషయంకి వచ్చేసే బాటికి 2-3 సంబంధాలు చూసాము.
కానీ ఒక సంబంధానికైతే మేము వెళ్ళి వచ్చిన తర్వాత నాకు నెమ్మది లేదు. అంతకుముందు వాక్యంలో దేవుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసిని మాత్రమే నువ్వు చేసుకొని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ నా మనసులో నెమ్మది లేదు. నేను చూడటానికి వెళ్ళాను, అటు సైడ్ ఓకే అయింది, మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను ఇంటికి వెళ్ళి నాకు చెప్తానంటున్నాను, కానీ మా వాళ్ళు అక్కడ ఇంక నిశ్చితార్థాలు పెట్టుకుందాం, మా క్యాస్ట్ కదా అని మాట్లాడుతున్నారు. కానీ నాకైతే నెమ్మది లేదు. నేను ఇంటికి వచ్చి నాకు బాబాయ్ వెళ్తే చెప్పాను, బాబాయ్ నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు, నేను విశ్వాసమైన భార్యనే చేసుకుంటానంటే, లేదు మన కులంలో తప్పితే నువ్వు ఎట్లా చేసుకుంటావు, నీకు కులం వేరే కులం ఎలా అన్నారు. కానీ నా దేవుడితో మాట్లాడిన మాట, నన్ను విశ్వాసిని మాత్రమే చేసుకోమన్నాడు నా దేవుడు. నేను విశ్వాసనే చేసుకుంటా. వాళ్ళు అన్నారు మీ గుమ్మాలు దొక్కం, మీ ఇంటికి రామన్నారు. అయినా ఎవరు వచ్చినా రాకపోయినా నేను విశ్వాసిని మాత్రమే చేసుకుంటా. నాకు నా దేవుడు కులం గురించి చెప్పలేదు నాకు అని చెప్పాడు. అలాగే వివాహ విషయంలో నా అంతటికి నేను నా బంధువుల ద్వారా నష్టపేట పాల్ శాంసన్ అన్నయ్యని తెలుసుకొని ఆయనతో మాట్లాడటం జరిగింది. అన్న ఒక విశ్వాసమైన ఒక అమ్మాయిని ఉంటే నేను చేసుకుంటానన్నా, నాకు ఏ కులమైనా పర్లేదని నా కుటుంబం చెప్పింది. అప్పుడు అన్నయ్య కూడా పలానా ఇలా ఉందని చెప్పాడు. అన్న నేను ఇష్టపూర్వకంగా చేసుకుంటాను, దేవుడు నాకు ఇచ్చాడు, అది దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఏ కులం చూడను, నాకు రూపాయి కట్నం వద్దన్న, అమ్మాయి బాప్తీసం తీసుకొని ఉంటే నేను చేసుకుంటానని చెప్పాను. అప్పటికి మా వివాహ విషయంలో ఎన్నో శోధనలు వచ్చినాయి, అటు తరపు కానీ ఇటు తరపు కానీ. వాటన్నిటిని దేవుడు సమాధానపరిచి మమ్మల్ని జతపరిచాడు. వివాహం అన్నింటికన్నా గుణమైనదని హెబ్రీ పత్రికలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ దేవునికి మహిమకరంగా నా వివాహం కూడా జరిగించడం జరిగింది సేవకుల ద్వారా కూడా. అలాగే వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని శోధనలు వచ్చాయి. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఇలా మోసగించి చేసుకున్నారని చాలామంది చెప్పుకున్నారు. కానీ నాకు పలానా సత్యని వల్ల వడ్డవలి ఉందని కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుడు మమ్మల్ని ప్రేమించి జతపరిచాడు మా ఇద్దరిని. వివాహం అయిన తర్వాత దేవుడు నాతో ఎందుకు ఇంత గట్టిగా చెప్పాడు, ఒక విశ్వాసిని ఎందుకు చేసుకోవాలనుకున్నాను. కానీ నా వివాహం అయిన తర్వాత భార్య తొలగిన వానికి మేలు కలిగినని బైబిల్ చెప్తుంది. భార్య కలిగిన వానికి మేలు కలగటం ఏందని ఈ సందేహం కూడా ఉంది. కానీ వివాహం జరిగిన తర్వాత ఒక విశ్వాసం అవ్వటం వల్ల నేను అనేక సందర్భాల్లో నేను దారి తప్పుతున్నప్పుడు నా భార్య నాతో మాట్లాడేది, ఇది కరెక్ట్ కాదు బావా, మన దేవునికి విరుద్ధంగా వెళ్తున్నాము, ఇది దేవుడి చిత్తం కాదని ఒక విశ్వాసం అవ్వటం వల్ల నా భార్య నాతో మాట్లాడింది. ఆ రోజు నాకు అర్థం కాలేదు. నా కుటుంబం ఏ రోజు కూడా, నేను పలానా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న నా కుటుంబం ఇంతవరకు ఏ రోజు మేము అనుకోలేదు. మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది, అది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం. ఒక విశ్వాసి నా ఇంటికి వచ్చిన దాన్ని బట్టి అది. అలాగా అనేక మార్లు ఈ సంవత్సరంలో మాకు పెళ్ళైన సంవత్సరంలో మాకు అనేక సార్లు మాకు గొడవలు వచ్చాయి. కానీ ఏ మనుషులు మమ్మల్ని ఓదార్చలేదు, కానీ దేవుడి మాటలు మాత్రమే మమ్మల్ని సమాధానపరిచాయి. మేము ఈరోజు గొడవ పడ్డామంటే వచ్చే ఆదివారం దేవుడు అదే వాక్యంతో మాతో మాట్లాడేవాడు. నేను మా ఆవిడ మా ఇంట్లో వాళ్ళకి అదే చెప్పుకున్నాను, దేవుడు ఇదిగో అయితే ఇలా మాట్లాడుతున్నాడని. మేమిద్దరం సమాధాన పడి మళ్ళీ ఇద్దరం మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. అలాగే పెళ్ళైన 2వ నెలలోనే నాకు కళ ద్వారా దేవుడు దర్శనం ఇచ్చాడు, నీకు గర్భఫలం అయిపోతున్నాను అని దేవుడు. నా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. అలా కరెక్ట్గా 25 రోజులకి నా మిస్సెస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. తనకి ఇంకొక 20 రోజులకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి, నీకు పితరులకు బదులుగా నీకు కుమారులు ఉందని దేవుడు తనతో మాట్లాడాడు. అది మాకు చెప్పింది, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, మనకు కుమారుడిని ఇస్తాడని. కానీ నా బంధువులు కొంతమంది అయితే నీకు కుమారుడు కాదు నీ కుమార్తె పుట్టిద్ది అన్నారు. కానీ నాకైతే దేవుడు కుమారుడిని ఇస్తాడు నాకు నమ్మకం ఉంది. కానీ నాకు కుమార్తెనిచ్చిన నాకు దేవుడికే మహిమ కలుగునని చెప్పుకున్నాను. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, అసలు ముందు నా దేవుడు నాకు బహుమానం ఇచ్చాడని సంతోషం ఉంది. ఆ తర్వాత నాకు కుమారుడు పుట్టిన తర్వాత నా కుమారుడిని తీసుకొని నేను నా చేతులకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాను. నేను నా కుమారుడు పుట్టిన నా వివాహం జరిగిన కాడి నుంచి అప్పుడు దాకా మా అమ్మకి మేము ఎన్ని చెప్తున్నా దేవుడి పట్ల ఆసక్తి ఉండేది కాదు. నా వివాహం జరిగిన కాడి నుంచి మా అమ్మ కూడా ప్రభువుని అంగీకరించడం మొదలుపెట్టింది. ప్రభువుని ఇష్టపూర్వకంగా మేము అడగకుండానే మా అమ్మ, నేను రక్షణ తీసుకుంటానని మా అమ్మ చెప్పింది. దేవుడు నా వివాహం తర్వాత కూడా ఒక గొప్ప కార్యం చేశాడు. మా అమ్మ కూడా మారు మనసు పొంది రక్షణ పొందింది. దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని దీవించు. ఆమేన్. థ్యాంక్ యూ.
ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. సోదరు గోపి విషయంలోనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఓ యవన బిడ్డ, ఓ యవన సోదరుడా, నీ పట్ల కూడా ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకోసం కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. మనం ఏ పాటి వారం చెప్పండి? ప్రభుని యేసుక్రీస్తు లేకుండా మరణిస్తే ఎక్కడికి వెళ్ళేవాడువు? గోపి ఒకవేళ ఆ సమయంలోనే, ఆ చిన్న వయసులోని, యవన ప్రాయంలోనే, ఆ వ్యాధిలోని మరణిస్తే యేసుక్రీస్తు లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు? కానీ ఆ సువార్తకు స్పందించాడు, దేవుని వైపు తిరిగాడు, తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. ఈరోజు బ్రతికాడు ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి. నీ పట్ల కూడా దేవునికి ప్రణాళిక కలిగి ఉంది. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? యేసయ్యకి ఇస్తావా నీ హృదయాన్ని? నీ జీవితాన్ని చేతుల్లో పెడతావా? నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. దేవుని ప్రేమను తోసేయొద్దు. ప్రార్థన చేద్దాం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని మహిమపరుద్దాం.